హలో అందరికీ. నేను స్వరాలి. 'రామాలవసు సీత' 17 భాగంతో మళ్ళీ మీ ముందుకొచ్చాను. ఇక లేట్ చేయకుండా మనం మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. స్టోరీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న కామెంట్ కూడా పెట్టండి. ఇక లేట్ చేయకుండా మనం మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. రామ్ కౌగిలిలో స్పృహ తప్పి పడిపోయిన సీతు ఒక 2 నిమిషాల తర్వాత స్పృహలోకి వచ్చింది. నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసిన ఆమెకు రామ్ చాలా దగ్గరగా కనిపించాడు. రామ్ దగ్గరగా రావడంతో సీతూ గుండె విపరీతంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. రామ్ అలా ఆమె దగ్గరగా వచ్చి ఆమె మెడలో మొహం పెట్టుకొని ఆమె భుజం మీద ముద్దు పెట్టి ఆమె కళ్ళల్లోకి చూశాడు. సీతూ అలా అతను దగ్గరికి రావడంతో తన కింది పెదవిని పళ్లతో కొరుకుతూ తన భావాలను అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేస్తోంది. అతను ఆమెను మరింత దగ్గరగా తీసుకొని ఆమె కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ ఉండిపోయాడు ఒక్క క్షణం. సీత తనను తాను మర్చిపోయింది. రామ్ మరింతగా ఆమెను దగ్గరకు తీసుకొని హగ్ చేసుకున్నాడు. సీతు శరీరం షాక్ కొట్టినట్టుగా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆమె అతనికి మరోసారి లొంగిపోతున్నాను అన్న విషయం సీతుకి అర్థమైంది. వెంటనే సీతు రామ్ చేతిని పట్టుకొని ఆపేసింది. దయచేసి వద్దు ప్లీజ్ అని అభ్యర్థనగా అడిగింది సీతు. ఆమె ఎంత వేడుకున్నా రామ్ ఆమెని వదలలేదు. శిల్ప దగ్గర ఉన్నప్పుడు ఎప్పుడూ అతనికి ఇలాంటి ఆలోచనలే రాలేదు. కాని సీతు దగ్గర ఎందుకో అతనికి తెలియకుండానే అతని కంట్రోల్ తప్పిపోతున్నాడు. రామ్ సీతుని తన వైపుకు తిప్పుకొని, నేను నిన్ను ఎలా అర్థం చేసుకోవాలో నాకు అర్థం కావడం లేదు. నీ గురించి నేనేం ఆలోచిస్తున్నానో కూడా నాకు తెలియడం లేదు. నువ్వు నన్ను మోసం చేశావు అనిపిస్తుంది. కానీ అదే సమయంలో నువ్వు నాకు కావాలి అనిపిస్తుంది. నిన్ను నేనే బాధ పెడుతున్నాను. కానీ నువ్వు బాధపడితే నేనే చూడలేకపోతున్నాను. అసలు ఈ ఫీలింగ్‌కి అర్థమేంటో నాకే అర్థం కావడం లేదు. నేనెందుకు నిన్ను బాధ పెడుతున్నానో అర్థం కావడం లేదు. నువ్వు బాధపడుతూ ఉంటే చూసి ఎందుకు తట్టుకోలేకపోతున్నానో అర్థం కావడం లేదు. ఇదంతా చూస్తూ ఉంటే ఒక్కోసారి నా మీద నాకే కోపం వేస్తోంది అని బాధగా అన్నాడు రామ్. అతనికి ఏం సమాధానం చెప్పాలో తెలియక అలాగే నిలబడిపోయింది. చలికి వణుకుతున్న ఆమె పెదవులపై పడింది రామ్ చూపు. ఆమెని అలా చూసిన వెంటనే ఇంతసేపు తను మాట్లాడిందంతా మర్చిపోయాడు రామ్. ఆమె ఊహించని విధంగా ఆమె పెదాలను అందుకున్నాడు. అప్పటికే చలికి వణుకుతున్న సీతు అతని శరీర వెచ్చదనంలో కొంచెం ఊరట పొందింది. అతని ముద్దులో ఆమె హృదయం కరిగిపోయింది. మృదువుగా మొదలైన అతని ముద్దు క్షణక్షణానికి తీవ్ర స్థాయిలోకి వెళ్ళింది. సీతు మొదట సహకరించకపోయినా నెమ్మదిగా ఆమె కూడా అతనికి సహకరించడం మొదలుపెట్టింది. ఆమె నుంచి కూడా పాజిటివ్ స్పందన రావడంతో అతను ఆమెను మరింత దగ్గరగా హత్తుకొని ఆ ముద్దుని కొనసాగించాడు. అతను అంతలా దగ్గరికి వచ్చినప్పుడు సీతు అన్నీ మర్చిపోతుంది. అతను ప్రేమగా దగ్గరికి తీసుకున్నప్పుడు పొంగిపోతుంది. అతను ద్వేషంగా మాట్లాడుతున్నప్పుడు ఆమె గుండె పగిలిపోతుంది. ఇదంతా తలుచుకున్న సీతు కళ్ళలో అప్రయత్నంగా కన్నీళ్లొచ్చాయి. ఆమె చెంపల మీదుగా కారిన కన్నీళ్లు పెదవులపైకి చేరి అతనికి ఉప్పగా తగిలాయి. ఆమె ఏడుస్తుంది అని అర్థమైన రామ్ వెంటనే ఆమెను వదిలిపెట్టాడు. అప్పటికే సీతు పెదవి చిట్లి రక్తం వస్తోంది. సీతు అలాగే ఏడుస్తూ ఉండడంతో ఆమె కళ్ళల్లోకి సూటిగా చూశాడు రామ్. ఏంటి సీతు, ఎందుకేడుస్తున్నావు? నీకు నేను దగ్గరవుతున్నానని ఇంకా అర్థం కావడం లేదా? అన్నాడు రామ్. సీతు ఏమీ మాట్లాడకుండా మౌనంగా అతని వైపు చూసింది. సీతూ, నేను నీతోనే మాట్లాడుతున్నాను. నీకు నేను దగ్గరగా ఉన్న ప్రతిసారి నాకే తెలియకుండా నిన్ను కిస్ చేస్తున్నాను. దీని అర్థం ఏంటో కూడా నాకు తెలీదు. నువ్వంటే నాకు ఇష్టమని నీకు తెలియడం లేదా? అని అడిగాడు రామ్. అప్పుడు కూడా సీతు ఏమీ మాట్లాడకుండా మౌనంగానే ఉంది. ఆమె ఏమీ చెప్పకపోయినా ఆమె సమాధానమేంటో రామ్‌కి అర్థమైంది. నేను నీకు దగ్గరగా వచ్చిన ప్రతిసారి నువ్వేడుస్తున్నావు కదూ! ఇకపై ఏడుపు అలవాటు చేసుకో. ఎందుకంటే ప్రతిసారి ఇదే జరుగుతుంది అంటూ మరోసారి ఆమె పెదవులు అందుకున్నాడు. ఈసారి మరింత కోపంతో. సీతు అతనిని నెట్టేయడానికి ప్రయత్నం చేసింది. కానీ ఆమె బలం సరిపోలేదు. బలం మొత్తం చేతుల్లోకి తెచ్చుకొని బలవంతంగా అతనిని నెట్టేసింది. మీరసలెలా ఇలా ప్రవర్తిస్తారు? ముందు శిల్పని ప్రేమిస్తున్నాను అన్నారు. అలాంటప్పుడు ఇలా బిహేవ్ చేయడం తప్పు కదా! నేనంటే మీకిష్టం లేదు. అలాంటప్పుడు ఎందుకివన్నీ?
సీతు తన మాటలు పూర్తి చేయకముందే రామ్ ఆమెతో, ఎందుకో నాకు కూడా అర్థం కావట్లేదు. నువ్వేడిస్తే నేను చూసి తట్టుకోలేకపోతున్నాను. చాలా కష్టంగా అనిపిస్తోంది. నిజానికి నువ్వేడిస్తే నాకు సంతోషంగా అనిపించాలి. నువ్వేడుస్తుంటే నాకెందుకో కోపం వస్తోంది. నీతో ఇలా క్లోజ్‌గా ఉండడమే ఇష్టం. అదే సమయంలో నాకు నీ మీద విపరీతమైన కోపం కూడా వస్తోంది. కానీ నాకు నువ్వు కావాలి అనిపిస్తుంది. దయచేసి నన్ను ఆపకు అంటూ ఆమె దగ్గరగా రాబోయాడు రామ్. లేదు రామ్, మీరు చేస్తున్న పని తప్పు అంటూ సీతు అతనికి దూరంగా జరిగింది. ఇది తప్పని నాకు తెలుస్తూనే ఉంది సీతు. కానీ నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. శిల్ప నేను ఇద్దరం ఒకే గదిలో చాలా సార్లున్నాం. కానీ ఎప్పుడూ ఇలా జరగలేదు. శిల్ప గురించి నాకు ఎప్పుడూ ఇలాంటి ఆలోచనలు కూడా కలగలేదు. నేను నీ గురించి ఆలోచిస్తూ పిచ్చివాడినైపోతున్నాను. నాకు అవసరమైనప్పుడల్లా నువ్వు నాకు కావాలి సీతు అని అన్నాడు రామ్. అతని మాటలకి సీతు గుండె పగిలిపోయింది. అతను ప్రేమగా తన దగ్గరకు వస్తా అని ఉంటే ఆమె అతన్ని యాక్సెప్ట్ చేసేదేమో. కానీ అతను కేవలం తన శరీరాన్ని మాత్రమే కావాలి అని అడుగుతున్నాడు. ఇంతకంటే దారుణంగా ఎవరు ప్రవర్తించరేమో అని అనుకుంది సీతు. సీతు కళ్ళ నిండా నీళ్లు నింపుకొని అతని వైపు అసహ్యంగా చూసి నవ్వడం మొదలుపెట్టింది. రామ్‌కి అర్థం కాక, ఇప్పుడెందుకు నవ్వుతున్నావు సీతూ? నేనేమన్నానని? అన్నాడు. నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా రామ్? ఎలాగూ 6 నెలల్లో నువ్వు నన్ను వదిలించుకోబోతున్నావు. ఈ 6 నెలలు నువ్వు నన్ను భరిస్తున్నావు కాబట్టి నీకు నా శరీరాన్ని అప్పగించాలి. అంతే కదా? అదే కదా నువ్వంటున్నది? అలా చేస్తే నాకు, డబ్బులు తీసుకుని పక్కలోకి వచ్చే ఆడవాళ్ళకి తేడా ఏముంటుంది? అంటే నువ్వు నన్ను ఒక బజార్ ఆడదానిగా మారుస్తున్నావన్నమాట అని ఆవేశంగా అన్నది సీతు. సీతు మాటలకి రామ్‌కి విపరీతమైన కోపం వచ్చింది. రామ్ కోపంగా సీతూతో, నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? నేను అంత నీచంగా ఆలోచించే వాళ్ళ కనపడుతున్నానా? అంటూ ఆమె మీద చెయ్యి వేయబోయాడు. సీతు తన మీద వేయబోతున్న తన చేతిని విసిరికొట్టి, అవును రామ్, నేను మాట్లాడిన దానిలో తప్పేముంది? నీకు నా మనసొద్దు, నా ప్రేమ వద్దు, కానీ నా శరీరం మాత్రం కావాలి. నేను కూడా ఒక అమ్మాయినే రామ్. నాకు కూడా ఒక మనసుంటుంది. నాకు కూడా బాధ, ఫీలింగ్స్ అన్నీ ఉంటాయి. అఫ్‌కోర్స్ వాటితన్నిటితో నీకు పని లేదనుకో. ఈ 6 నెలలు నీతో మనసు చంపుకొని బతకాలంటావు. అంతే కదా? సరే, నీ ఇష్టం అంటూ కళ్ళనీళ్లు పెట్టుకొని అక్కడ్నుంచి వెళ్ళిపోయింది సీతు. అసలు రామ్ ఆమెని బాధ పెట్టడానికే ఇదంతా మాట్లాడాడు. కానీ ఇప్పుడు ఆమె కంటే అతనే ఎక్కువ బాధపడుతున్నాడు. నిజానికి అతనికి ఏం కావాలో అతనికే అర్థం కావడం లేదు. ఇంతకు ముందు అతనెప్పుడూ తన మాటలతో గాని, చేతలతో గాని ఎవ్వరినీ హింసించలేదు. కానీ సీతు విషయంలో అతని ప్రవర్తన ఎందుకలా ఉంటోందో, ఆమెను చూడగానే అతను ఎందుకు అలా విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడో అతనికి కూడా అర్థం కావడం లేదు. ప్రేమని, ద్వేషాన్ని రెండిటినీ ఒకేసారి చూపిస్తున్నాడు. రామ్ సీతు గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. వాళ్ళిద్దరూ కలిసి ఉన్న ఈ 2 నెలల్లో సీతు అతని నుండి ఏమీ ఆశించలేదు. అతని దగ్గర లెక్కలేనంత డబ్బుంది. ఒకవేళ సీతు కనుక డబ్బు కోసమే తనని మోసం చేసి పెళ్లి చేసుకుని ఉంటే, ఆమె ఇంటికి వచ్చినప్పటి నుంచి ఎంత డబ్బైనా ఖర్చు పెట్టుండొచ్చు. కానీ అసలామెకు ఆ ఆశే లేదు. వచ్చినప్పటి నుంచి ఆమె ప్రవర్తన ఒకసారి అతని మనసులో మెదిలింది. ఒకవేళ డబ్బు కోసమే ఆమె తనని పెళ్లి చేసుకుని ఉంటే, డైవర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టమని అడిగినప్పుడే బయటపడి ఉండేది. డైవర్స్ కాగితాలపై సంతకం పెట్టమని అడిగినప్పుడు ఆమె తనను చూసిన చూపు తనకి ఇంకా గుర్తుంది. ఏ కండిషన్ పెట్టకుండానే విడాకుల పత్రాలపై సంతకం పెట్టింది. తనకి ఒంట్లో బాలేని రోజును కూడా దగ్గరుండి తనని కేరింగ్‌గా చూసుకుంది. ఆ రోజు రాత్రి జరిగిన సంఘటనలో ఆమె తప్పు ఏమీ లేకపోయినా నింద తన మీదనే వేసుకుంది. తనను తప్పుపడుతూ ఎన్ని మాటలన్నా మౌనంగా భరించిందే కాని ఎప్పుడూ ఎదురు తిరిగి మాట్లాడలేదు. ఇదంతా ఆలోచిస్తూ ఉంటే రామ్‌కు సీతూపై ఉన్న అనుమానాలన్నీ తొలగిపోయాయి. సీతు ప్లేస్‌లో ఇంకెవరైనా స్త్రీ కనుక ఉండి ఉంటే ఈ పాటికి పరిస్థితి వేరేలా ఉండేది. ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే పిచ్చి పట్టినట్లుగా అనిపించింది రామ్‌కి. తను చేసేది తప్పో, ఒప్పో తెలియక సతమతమవుతూ తన మీద తనకే కోపం వస్తూ ఉంటే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు రామ్. అతనికి ఇంట్లోకి వెళ్ళబుద్ధి కాకపోవడంతో నేరుగా ఆఫీస్‌కి వెళ్లి అక్కడే ఉన్నాడు. జరిగే సంఘటనలతో దేనితో సంబంధం లేనట్లుగా కాలం గడిచిపోయింది. ఆ రాత్రి తెల్లవారిపోయింది. మరుసటి రోజు ఉదయం సీతు నిద్ర లేవగానే
ఆమె శరీరం విపరీతంగా నొప్పిగా అనిపించింది. కిచెన్ ఫ్లోర్ మీద పడుకోవడం వల్ల ఆమెకి బాడీ పెయిన్స్ వచ్చాయి. కానీ అవేమీ పట్టించుకోకుండా ఆమె పని ఆమె చెయ్యడం మొదలుపెట్టింది. శిల్ప హాల్లో కూర్చొని టీవీ చూస్తోంది. కానీ ఆమె సీతుని గమనిస్తూనే ఉంది. సీతుని ఎలా టార్చర్ పెట్టాలా అని ఆలోచిస్తూనే ఉంది. మరోపక్క రామ్ ఆఫీస్ పనులతో బిజీగా ఉన్నాడు. అంతలో అక్కడికి అతనిని చూసేందుకు రామ్ ఫ్రెండ్ కార్తీక్ వచ్చాడు. రామ్ క్యాబిన్ బయట నిలబడి లోపలికి రావచ్చా రామ్ అని అడిగాడు కార్తీక్. ఏయ్ కార్తీక్, అక్కడే ఎందుకు నిలబడున్నావు, లోపల రా అన్నాడు రామ్. చాలా బిజీగా ఉన్నట్లున్నావు రామ్, నేనొచ్చి నేను డిస్టర్బ్ చేశానా అన్నాడు కార్తీక్. ఏ అలా ఏం లేదు, రోజు ఉండే పనే. చెప్పు, ఏంటి విశేషాలు, ఎలా ఉన్నావు, చాలా రోజులకి నేను గుర్తొచ్చానేంటి అని అడిగాడు రామ్. నా పెళ్లి రిసెప్షన్కి నిన్ను సీతుని ఇద్దరిని ఇన్వైట్ చేద్దామని వచ్చాను అన్నాడు కార్తీక్. కార్తీక్ సీతు పేరు ఎత్తగానే రామ్ మొహన్ డల్గా అయిపోయింది. అతని ఫీలింగ్స్ ఏమిటో కార్తీక్ అర్థం చేసుకున్నాడు. చూడు రామ్, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీ ఇద్దరికీ పెళ్లి అయింది. ఇప్పుడు సీతు నీ భార్య. నీ పెళ్లి జరిగి కూడా 3 నెలలు కావస్తోంది. ఇంకా మీ మధ్య అభిప్రాయ భేదాలుంటే ఎలా చెప్పు అని బాధగా అన్నాడు కార్తీక్. కార్తీక్ మాటలకి రామ్ విరక్తిగా నవ్వాడు. అదేం కాదు కార్తీక్, సీతుని నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. నేను చేసే పని తప్పో ఒప్పో నాకైతే అర్థం కావడం లేదు. అసలు ఒక్కోసారి నా మీద నాకే కోపం వస్తోంది అన్నాడు రామ్. చూడు రామ్, సమస్యని ఒకవైపు నుంచే చూడకు. ఒకసారి సీతు వైపు నుంచి కూడా ఆలోచించు. జరిగిన సంఘటనలో ఆమె కూడా గాయపడింది. నువ్వనుకున్నట్టే సీతు కూడా అనుకుంటే అప్పుడు తప్పు నీదే అవుతుంది కదా. మరి జరిగిన దానికి ఆమెను మాత్రమే బాధ్యురాలిని చేయడం ఎంతవరకు కరెక్ట్ అన్నాడు కార్తీక్. అది విన్న రామ్ మొదటిసారిగా సీతు వైపు నుంచి ఆలోచించాడు. కార్తీక్ చెప్పే దాంట్లో నిజం ఉంటుంది అనిపించింది అతనికి. తను ఇన్ని రోజులు అలా ఎందుకు ఆలోచించలేకపోయాను అనుకున్నాడు. జరిగిన దాంట్లో సీతు తప్పు ఏమీ లేదని రామ్ తెలుసుకుంటాడా? ఒకవేళ అతను నిజంగా సీతుకి దగ్గర కావాలి అనుకుంటే శిల్ప ఏం చేయబోతోంది? స్టోరీ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వింటూనే ఉండండి రామాలౌస్ సీత.